ఓడిస్తే ఏమైతుంది? ఆయన ముందు ఏం పోతుంది? ఆ పిల్లలకి ఎలా కట్టుకొని ఆయన మంచిగా ఏసీలో ఉంటాడు. ఇప్పుడు అంత ఎండలకు వచ్చిన ఆయన కనిపిస్తలేదా? మరి ఎందుకు వచ్చిర్రు? వాళ్ళకి ఏం బాధ ఉంది? మరి పోవాలా, మేము మరచుకోవాలని రావచ్చుగా. ఎంత మనము డెలివరీ కేసు ఉంటే కూడా మేము ఎంత కష్టమైనా కూడా తీసుకొస్తాం డెలివరీ కేసు కూడా. మరి ఇంత బాధ ఉంది వీళ్ళకు. జంగల్ అయితే కొడతలేరు. మేము రావడానికి పోవడానికి కొంచెం ఆటోను అంబులెన్స్ దానికోసం ఇస్తాం, వాళ్ళకి ఇల్లు కోసం ఇస్తాం. అదే ఇల్లు కోసం ఇస్తే మేము చెట్లు ఎందుకు కొడతాం? మాకు ఇల్లు లేదు, అక్కడ గుడిసే చక్కగా లేదు, తలుపు లాసుంటి లేవు. మా ఊర్లో అయితే కుక్కలు ఇట్లా ఇట్లా పోతాయి. అయ్యమ్మ నువ్వు ఎందుకు కొడతావమ్మా? నీ సేన్లో చెట్టు కొట్టినావు కదా, నీకు కేసు చేస్తా. చేయిపో అన్న, నేను మా చేయిపోయాడ చేస్తాను, నేను కొట్టినైతే చేయిపో అన్న. నా కష్టంతో నేను చేస్తే ఈయనదేం పోతుంది? ఈయన కూడా అక్కడ నుంచి ఇస్తేనే కదా జీతము. లేకుంటే ఫారెస్టర్ మనము ఉంటేనే కదా అటు మనం నాయకులు కులం అందరు ఉంటేనే కదా అడవి ఉంది. మనమే లేకపోతే అడవి ఏడుకెళ్ళి ఉంటుంది అడవి. అదే మేము కూడా మొత్తం వాళ్ళు ఇయ్యకపోతే ఇల్లులు మొత్తం అన్ని చెట్లు కొట్టేసి మేము కూడా అట్లా ఇల్లు లేచుకోవచ్చు కదా. పందిరి రాసుంటే పందిరి కూడా లేదు మనకు. పందిరి ఎత్తామంటే కూడా అయ్యో ఎందుకు వేసినామమ్మా, ఏడుకెళ్ళి తీసుకొచ్చినావు అనుకుంటూ ఊరికేస్తారు. మరి ఈసుంటాం అమ్మా, నీకు ఈడికెళ్ళి ఇసురోడయ్యి ఇటు బయట అయ్యకు, మరి ఇల్లు కట్టు, నీ పేరు మీద వచ్చింది ఇట్లా అనొచ్చు కదా. అవైతే వద్దు, దాన్ని ఇవైతే అన్ని ఆపుకోవాలి. వాళ్ళ జీతం వచ్చినా తినుకోవాలి, మంచిగా ఏసీలో ఉండాలి. ఇప్పుడు మాకు కష్టం ఉందని మేము వస్తున్నాం. మాకు ఏ ఆఫీసర్ రారు. మా బాధల కోసం మేమే నడుచుకుంటూ వచ్చి మేము చేస్తున్నాం. మాకెవ్వరు మా ఉన్నాడు గొండోడే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ ఆఫీసర్ అయినా వస్తలేరు మా దగ్గర. మన కాల్పు కాలుతుంది కాబట్టి మన బిడ్డల కోసం, మన బిడ్డలకు అప్పుడు ఆన్లైన్ క్లాస్ అంటే మా కాడ సిగ్నల్ లేదు. ఆ సిగ్నల్ కోసం కూడా మేము అడిగినాం. అయితే వీటిలో కూడా ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే జీవే చక్కగా రాస్తలేదు. అయితే ఏమొస్తాయి అక్కడ? మనం ఎంత కష్టం చేసినా ఇప్పుడు తునికాకు తెంపితే కూడా ఆ తునికాకు పట్టుండ్రిరా ఎవరు తీసుకొస్తారు అంటే మనం కష్టం చేసినా కూడా అమ్మద్దా? ఇంత ఘోరం ఉంటుందా? అంటే ఫారెస్ట్ ఆఫీస్ అనేది ఏ జంగల్లో కానీ ఏ సిటీలో కానీ ఇంత దేశం అంతా లేదా ఫారెస్ట్ ఆఫీసు? మన పెంపికే ఉందా? మనం పెంపిలా పుట్టడం అని గోన్స్ కానీ కులం కానీ మాకు పుట్టుడే కష్టం. అయితే అదే ఫారెస్ట్ తీసుకొచ్చి మందు ఓపియాల అంతా చల్లగా అయిపోతుంది. అయినా కూడా అందరు తాగుతాం, చప్పుడు ఆకుంటాం. అయితే మొత్తం అంతా ఇది ఉంది కదా, ఆయన బిల్డింగ్ కట్టని బడ్జెట్ కట్టని ఏమైనా చేసుకొని ఆయన అప్పుడు అయిపోతుంది కదా. ఇప్పుడు మేమే ఇంత కష్టపడుతున్నాం, ఇప్పుడు పిల్లలు కష్టపడతారా? అలా కూడా అంత ఇబ్బందా? మరి ఫారెస్ట్ తెలియదా? ఆయన ఫారెస్ట్ కూడా మాలకని చెమట చేసుకొని అట్లా పండించుకోవాలి, అప్పు తినాలి. ఆడెందుకుంటాడు? ఆడు కూడా ఈడ ఇల్లు కట్టుకొని జంగల్లోనే ఉండాలా. అప్పుడైతే అంటారు కానీ నువ్వు మంచిగా అటు ఉండి ఏ ఫార్ ఆడు ఉరుకు ఆడికిపో, నువ్వేం చేస్తుండ్రు? ఆడ చెట్టు కొట్టిండు ఇది కొట్టిండు అంట. అట్లనే ఉంటుందా? తాగడానికి నీళ్ళు ఆసుంటి లేదు. ఆడ బోరేస్తే ఆ బోర్కు మూసేయండి, బండలు అయ్యి ఉంటాయి అన్నారు ఆఫీసర్లే. ఒక బోర్కేమో నీళ్ళు లేక బోర్కు అదే బోర్ ఇప్పుడు మాకు సాయం చేస్తుంది. కలెక్టరు ఒక సంవత్సరం పోతే ఏం చేసిండు? ఒక సంవత్సరం పోతే ఇస్తామన్నాడు. చూసిన సంవత్సరం అయింది, చూస్తేనే మళ్ళీ వెంటనే పోతే దొంగతనం వచ్చిండు. ముఖం చూపించకుండా దొంగతనం వచ్చి అప్పుడు వేసిండు మాకు ఒక బోరు. లేకుంటే ఊక చీకుమల్లా పోవాలా, తాగాలా, రావాలా, తీసుకురావాలా, రాత్రి కాదు పగలు గాను. లేకుంటే అటు ఖానాపూర్కి పోండి, ఖానాపూర్కి పోయి అటు ఉండుండ్రి, మీకు ఇల్లులు ఇస్తా జాగా ఇస్తా అంటే ఖానాపూర్కి పోయి ఏం సాధించుకుంటాం మేము? ఇప్పుడు వాళ్ళు మైసంపేటలు పోయింటారు కదా, రోజు కైకిలు మన పెంపికి కానీ ఇటు రామ్నగర్ కానీ ఇటు ఊరికేస్తుర్రు. అదేనా మనది?